యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ 22వ తారీఖు ఫిబ్రవరి నెల 2021 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మీ అందరి కొరకు ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. మా జీవితాల్లో మరొక నూతన దినమును నాయన ప్రభా మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, వాక్యంలోకి వెళ్ళిచుండగా పరిశుద్ధాత్మదేవుడా, నీ ప్రేమ కలిగిన మాటలు, నీ కృప కలిగిన మాటలను, జీవమునిచ్చే మాటలను మా నోట నుంచమని ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యం ద్వారా అనేక మందిని దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వాక్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వాక్యము. యేసు ప్రభు చెప్తున్న మాట, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగుదును. పవర్ ఆఫ్ ఇమాజినేషన్. తెలుగులో ఏమంటారు సార్? నీ ఆలోచన శక్తికి ఉన్న పవర్ దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. ఎస్, నా జీవితంలో ఇది జరుగుద్ది అని కానీ నువ్వు లోపల ఊహించుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన ప్రారంభిస్తాడు. మీకు తెలుసో తెలీదో, ఆయన ప్రారంభించకుండానే ముగించే దేవుడు. నువ్వేదైతే అడుగుతావో ఆయన దాన్ని పూర్తి చేసి అప్పుడు నీపై విడుదల చేస్తాడు. ఆయన ప్రారంభిస్తే ఆపున దేవుడు. నీ ఊహకున్న పవర్ ఎంతంటే, ఒక స్త్రీని చూసినప్పుడు అది చాలా పెద్ద పెద్ద లెక్కలోకి వెళ్ళిపోద్దని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం ఆదికాండము నోహా టైంలో దేవుడు తుడిచేశాడు. ఇక్కడ చాలా మట్టికి తుడిచేశాడు. 6వ అధ్యాయము ఆదికాండము 1వ వాక్యం నుంచి నేను చదువుతున్నా. నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టిన. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలతో వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించింది. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారు దినములు 120 ఏండ్లకు. ఆ దినముల్లోని ఫీలు భూమి మీద నుండి తరువాత ఉండి దేవుని కుమారుడు కుమారులతో పోయినప్పుడు వారికి పిల్లలు కన్నది. పూర్వకాలమందు పేరు పొందిన కుమారులు వీరు. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహంతియు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని చూచి తన భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపనుంది తన హృదయంలో నోర్చుకునేను. చూడు, ఇక్కడ నోవకు ఫ్లడ్, ఆ భయంకరమైన వర్షం వచ్చి అనేక మందిని చనిపోవడానికి కారణమైంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్లన్నీ పాడైపోయింది. వాళ్ళ మైండ్ సెట్ అంతా చెడుతో నిండిపోయింది. కాబట్టి దేవుడు వాళ్ళ ఇమాజినేషన్, అసలు వాళ్ళ ఊహ స్థితి సరిలేదు. సముద్రంలో భయంకరమైన ఆ స్థలాన్ని దేవుడు అగ్ని గంధాలతో ఎందుకు కాల్చేశాడు? వాళ్ళు ఉంటే ఇంకా పాడు చేసేస్తారు. మంచోళ్ళు కూడా చంపేస్తారు. మంచోళ్ళు కూడా భయంకరంగా ఇబ్బందులు పెడతారు. నేను ఒకసారి విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ మెంటల్ వచ్చిన వాళ్ళందరూ ఒక మెంటల్ హాస్పిటల్ అని ఉంది.
అక్కడ పోలీస్ స్టేషన్, జైల్లో సెల్స్ ఉన్నట్టు అక్కడ కూడా ఒక కారాగారం లాగా ఆ సెల్స్ ఉన్నాయి అక్కడ. అందులో ఈ మెంటల్ వచ్చిన వాళ్ళని, కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి మెంటల్, కొంతమంది బాగా ఎక్కువ చదివేసి మెంటల్, అలాంటి వాళ్ళందరినీ ఆ యొక్క సెల్స్ లో పెట్టేశారు, బంధించేశారు లోపల. ఎందుకు బంధించారంటే వాళ్ళ కానీ పబ్లిక్ లో వదిలితే భయంకరంగా ప్రమాదాలు జరుగుతాయి, భయంకరమైన మరణాలు జరుగుతాయి, భయంకరమైన ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జైల్స్ లో పెట్టేస్తారు. ఆ రోజు నోవహు టైంలో కూడా వాళ్ళు తీయలేకపోతే ఈ రోజు రక్షకుడు లేడు, భూమి మీద జ్ఞానం లేరు, మొత్తం వాళ్ళ చేతిలో నుండి నాశనం అయిపోయేది. దేవుడు చంపేశాడని నువ్వు అనుకుంటున్నావేమో, దాని వెనకమాల దాని ముందు ఏముందో ఆలోచించుకుని మనం మాట్లాడాలి. వాళ్ళ మైండ్ సెట్ మొత్తం యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఉన్న పవర్ చెప్తున్నాడు. ఒక స్త్రీని నువ్వు మామూలు చూపుతో దాన్ని చూస్తే అది పాపం చేసినట్టు నేను చెప్తున్నాడు. నీ ఇమాజినేషన్కి చాలా పవర్ దేవుడు ఈ రోజు పెట్టాడు. నాలో ఏది లేదనుకుంటున్నామేమో, నేను ఏమి చేయలేమనుకుంటున్నాను. చాలాసార్లు పిల్లలు లేని వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు మీరు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలని అడుగుతాను. నేను ఎంతమంది కావాలని అడుగుతాను. ఆ విశ్వాసం దేవుడు నాలో పెట్టాడు. నా విశ్వాసాన్ని వాళ్ళకి చెప్పాలి. యేసు ప్రభు విశ్వాసం 12 మందిలోకి పంపించాడు. 12 మంది 120లోకి పంపించారు. 120 400 మంది, తర్వాత 5000 మంది, తర్వాత సంఘం బహుగా విస్తరించేసింది. నువ్వు నేను అలా ఉండాలి కానీ ఎప్పుడు జీరో లాగా ఉంటాయి. అలాగా ఓ రామ షంద రిఖాలమ సేకేరియలా నా తండ్రి నీకు వందనాలు. ఈరోజు నీ ఊహ ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది? ఏదన్నా చిన్న కష్టం వచ్చినప్పుడు నీ ఊహ ఎలాగైపోతుంది? ఒళ్ళు కొంచెం టెంపరేచర్ కానీ పెరిగితే నీ ఊహ ఎలాగైపోతుంది? ఏదన్నా జరగలేదు కానీ ఏదైనా జరిగితే నీ ఊహ ఏమైపోతుంది? ఈరోజు ఏం ఊహించుకుంటున్నావు నువ్వు అసలు? హల్లెలూయా. ఆ ఈ యొక్క నోవహు టైంలో వాళ్ళు కానీ దేవుడు తుడిచేయకపోతే భూమి మీద ఈరోజు నువ్వు నేను లేకపోతాం. వాళ్ళు మనుషుల్ని చంపుకు తినే అలాంటి తత్వం, సాతాను లక్షణాలు, సాతాను స్వభావం, సాతాను ఆలోచనలతో నిండిపోయిన లూసిఫర్ ఆ బ్యాచ్ అనమాట. అదంతా దేవుడు వాళ్ళు ఏం చేశారంటే తుడిచేశాడు. ఎందువల్లంటే భూమి మీద శాంతిని, సమాధానాన్ని కలగచేసే దేవుడు, అందరిని చూస్తున్న దేవుడు, అందరిని పోషిస్తున్న దేవుడు, అందరిని ప్రేమిస్తున్న దేవుడు, పక్షపాతం లేని దేవుడు ఏం చేస్తాడంటే నీ మంచి కొరకు, నా మంచి కొరకు వాళ్ళందరిని తీసేసాడు. మైండ్ ఖరాబ్ అయిన వ్యక్తులు చూడండి రోడ్ల మీద అనేక మంది, ఇంకా చాలా మంది. కొంతమంది వాళ్ళు పేరెంట్స్ సొంత వాళ్ళ ఆలయాలు పట్టించుకుని చూపించి, న్యూరాలజిస్టులకు చూపించుకుని వాళ్ళ కొంతవరకు ట్రీట్మెంట్ చేయించుకుని ఇంట్లో పెట్టుకుంటారు. అలాంటి స్థితి లేని వాళ్ళంతా ఏదో ఒక టైంలో వాళ్ళు తప్పించుకుని వేరే ప్రాంతాలు. నేను చాలా మందిని చూస్తే ఆంధ్రాలో హిందీ వాళ్ళు, మెంటల్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఆ రోడ్లలో. వాడికి కారు దొరికింది అనుకోండి, కారు తాళాలు కారు దొరికితే ఏం చేస్తాడు? యాక్సిడెంట్లు చేస్తాడు. అదేవిధంగా నీ ఊహకి మనస్సుని తన ఆధీనంలో పెట్టుకున్న వాడంట ఒక పట్టణాన్ని జయించిన వాడితో సమానమని సామెతలు చెప్తుంది. కాబట్టి నీ ఊహ కూడా దేవుడు నన్ను ఈ విధంగా శిక్షిస్తాడు, నన్ను ఈ విధంగా ఆయన చేస్తాడు అని ఎప్పుడు ఆయన మంచివాడు. దేవుడు ఎప్పుడు ఎలా అర్ధరాత్రి నువ్వు నిద్రలో లేపినా గానీ ఎస్ ఆయన మంచివాడే. ఆలోచనతో నువ్వు నిండాలి. ఆయన నన్ను నీతిమంతుడిగా చూస్తున్నాడు. నీ యొక్క ఊహకున్న పవర్ ఈ రోజు దేవుడు చెప్తున్నాడు. ఏం ఊహించుకుంటున్నావు నువ్వు? ఎస్, మోషే ఊహలో ఒక ఆశ పెట్టేసింది. ఎస్, దేవుడు నా దగ్గర నన్ను వాడుకోగలడు, ఈ కర్రతోనే నన్ను వాడుకోగలడు అనే ఊహలో ఆయన ముందుకెళ్ళినప్పుడు ఆ కర్రతోనే అనేక అద్భుతాలు, ఆ కర్రతోనే అనేక కార్యాలు, ఆ కర్రతోనే ఎర్ర సముద్రం దేవుడు అనేక గొప్ప కార్యాలు తన ఊహను బట్టి చేశాడు. అపోస్తలుల దగ్గర కూడా మీరు వెళ్ళేటప్పుడు వెండి నేను బంగారం తీసుకెళ్ళద్దు,
ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఇవ్వండి వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళ నోటి మాటతోనే వాళ్ళ పాద ధూళిలో కూడా దేవుడు పాపం పెట్టాడు. ఇమాజినేషన్. ఎస్, నువ్వు ఏదైతే నమ్ముతున్నావు ఈరోజు, ఎస్, నా ఆర్థిక పరిస్థితిని దేవుడు మార్చగలడు, నా పిల్లల భవిష్యత్తును దేవుడు ఉన్నతమైన స్థలంలో కరోనా వచ్చినా ఇంకా ఏది ఎలా జరిగినా కానీ నాకు, నా కుటుంబానికి ఏ ఆపద రాదని నేను నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇమాజినేషన్. ఎస్, ఈ మందులు ఏ మందులైతే డాక్టర్ గారు నీకు ఇచ్చారు, ఎస్, ఈ మందులో నుంచి నా దేవుడు బయటకు తీసుకురాగలడు. దాన్ని ధ్యానించు. బిళ్ళలు అయిపోయినాయి, టాబ్లెట్లు అయిపోయినాయి, టానిక్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. కాదు. ఆయనలో ఎన్నటికి ఆయన అంటున్నాడు, నా బాహు బలము తక్కువైందా అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఇమాజినేషన్ ఎలా ఉంది? నువ్వు నీ డిజైర్ ఎలా చూసుకుంటున్నావు? నీ ఆశ ఎలా చూస్తున్నావు దేవుని దగ్గర? నువ్వు దేవుడిని ఎంచుకోలేదు, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందువల్లంటే ఆయన నామానికి మహిమ కలుగుటట్లు, ఆయన నామానికి గొప్ప కీర్తి వచ్చినట్లు నిన్ను ఎంచుకున్న నా సహోదరుడా, నా సహోదరి. ఎస్, ఈరోజు ఎందులోనైతే కృంగిపోయేటట్లు నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఎందులోనైతే నేను బయటికి రాలేను అని ఆలోచన చేస్తాను, దాన్ని ఈరోజు మార్చు నా సహోదరుడా. కారుకి గేర్లు ఉంటాయి, ఆ విధంగా నీ ఆలోచన విధానాన్ని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, మంచి సహవాసంలోకి వచ్చినప్పుడు ఆయన నీ ఆలోచన విధానం, అందుకనే నీ మనసు మారి రూపాంతరం చెందాలి. నీ ఆలోచన విధంగా నువ్వు బతకడానికి కాదు, దేవుని వాక్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు. యేసు ప్రభు ఇక్కడికి వచ్చింది నేను రక్షించుకున్నది ఆయన చిత్తము నెరవేర్చడానికి. నా సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఇమాజినేషన్ లో అంత పవర్ ఉంది. సౌలు కుమారుడు యోనాతాను ఆ పక్కన ఫిలిష్తీయులు ఉన్నారు. అర్ధరాత్రి తన కత్తులు మోయబడుతూ లేపి మన ఇద్దరం వెళ్ళి వారిని నాశనం చేసి వద్దామన్నాడు. ఇమాజినేషన్ ఒకసారి చూడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు వెళ్ళాడో వీళ్ళకంటే దేవుడు ముందుగా వెళ్ళాడు. దేవుడు అక్కడ కార్యం చేయటం ప్రారంభించాడు. యెహోషాపాతు కూడా దేవుడు చెప్పిన మాట, యుద్ధం నీది కాదు నాది, కానీ నువ్వు ఆ యుద్ధ భూమికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు యెహోషువ ఎలా బయలుదేరాడంటే మేళ తాళాలతో, స్తుతి ఆరాధనతో, స్తోత్రాలతో ఆయన బయలుదేరినప్పుడు ఇమాజినేషన్. అద్భుతం జరిగింది. పేతురు ఆ దేవాలయం దగ్గర ఉన్న ఆ వ్యక్తితో అంటున్నాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ నజరేయుడైన యేసు. ఆ ఇమాజినేషన్ లెగిచి గంతులేసాడంట వాడు. ఆ పక్షి రోగి ఇమాజినేషన్ చూడండి, 4 వ్యక్తుల చేత మోయించుకుని వచ్చాడు. వాడి ఇమాజినేషన్, ఆయన దగ్గరికి వెళ్తే చాలు నేను లెగిస్తాను, నేను బాగుపడతాను, నా జీవితం మారుతుంది. నయమన్ ఇమాజినేషన్. ఆ నదిలో 7 సార్లు మునిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇమాజినేషన్. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఆ ఇమాజినేషన్ నీకు ఉండాలి. ఎస్, నువ్వు నోరు తెరిస్తే దేవుడు బయలుదేరి తన సైన్యమును, తన దూతను, తన శక్తిని, తన మహిమను, తన ప్రభావాన్ని తన కుమారుని ఇచ్చేసిరండి. ఇవన్నీ ఆయనకి చాలా చిన్న విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇమాజినేషన్ ఎలా ఉంది? ఈరోజు నీ ఊహ అంతయు అందుకనే నాశనం చేశాను. నీ ఊహ ఈరోజు దేవుని చిత్తానుసారాన్ని చూచునుగాక. నీ ఊహ ఇది మొదలుకొని ఆయన గొప్ప కార్యాలని నీ ఊహలో దేవుడు పుట్టించునుగాక. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ, ఆలోచన బలములకు ఆధారము ఆత్మ, తెలివి యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. ఈరోజు నీ ఊహంతయు మారాలని, ఆయన చిత్తానుసారంగా మారాలని,
నెగిటివ్గా నువ్వు ఆలోచన చేస్తున్నావు ప్రతి విషయాన్ని. పాజిటివ్గా ఈరోజు ఆలోచన చేద్దాం. నువ్వు కానీ యోసేపుకు తన డ్రీమ్ దేవుడిచ్చిన ఆ దర్శనమును పట్టుకున్నాడు. అక్కడ ఉన్న ఫరోను పట్టుకోలే, ఆ ఫరో కింద ఉన్న మనుషులను పట్టుకోలే, ఇంకొక విజన్ పట్టుకున్నాడు. ఆ ఊహ దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ఊహకి దేవుడు నన్ను ఎదిగించగలడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆ స్థితిలో నన్ను నడిపించగలడు, ఆ స్థితిలో నన్ను కూర్చోబెట్టగలడు అని నమ్మాడు. గొప్ప కార్యం దేవుడు యోసేపు జీవితంలో జరిగించాడు. యాకోబు కూడా అంతే. ఊహంతా మారింది. అప్పటి వరకు తన మామగారు చేతి కింద బ్రతికిన వ్యక్తి దేవుడు లేవనెత్తాడు. ప్రభా, నా చేతి కింద కూడా అనేక మందిని నేను పోషించేవారుగా ఉండాలి ప్రభా. ఎప్పుడన్నా అన్నావా నీ ఆలోచన మాట, నాకు భార్య ఉందండి, పిల్లలు ఉన్నారండి, నేను అది దానికి డబ్బులు అవసరం అండి. దేవునికి తెలుసు. నా సహోదరుడా, నా సహోదరి, నీ ఊహంతా మారాలని ఆయన ఆశపడుచున్నాడు. సాంసోను గుడ్డువాడైపోయినప్పటికీ ప్రభును మరలా ఆశ్రయించాడు. తన ఊహల్లోకి దేవుని బలాన్ని ఆహ్వానించుకున్నాడు. అంతకుముందు చంపిన శత్రువుల కంటే ఆ రోజు ఎక్కువ శత్రువులు చనిపోయినట్టు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ ఊహలో ఏముంది, నీ ఆలోచనలు ఏముంది నా సహోదరుడా, సహోదరి? ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, నీకు వందనాలయ్యా. మీరు చెప్పారు ప్రభా, నీ ఆలోచన వంటి కాదు నా ఆలోచన అన్నావు ప్రభా. ఎస్ ప్రభా, నీకు నిష్టమై, నీకు కష్టమై మా జీవితంలో ఏదైనా ఆలోచన ఉంటే ప్రభా, వాటిని తీసివేయటానికి నీ జ్ఞానం దయచేయండి ప్రభా. అలనాడు నాయన ప్రభా, నోవా టైంలో మీరు తుడిచివేశారు ప్రభా. అదేవిధంగా నాయన ఈరోజు నీ చిత్తంలో, నీ ఉద్దేశంలో, నీ ప్రణాళికలో లేని ప్రతి ఆలోచనని ఆయన వాటిని తీసివేయడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, పాజిటివ్గా ఆలోచన చేయడానికి వాక్యం చెప్తున్నది, ఆలోచన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది, ఆలోచన చేయడానికి నువ్వు ఇచ్చిన దర్శనాన్ని ఆలోచన చేయడానికి మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, మా కొరకు భూమికి దిగి వచ్చి మా కొరకు బలిగా అర్పణగా అయిన యేసయ్య, తిరిగి లేచిన యేసయ్య, పునరుద్ధానుడైన యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితాలను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీలో ఉన్న వెలుగును చీకటి కానివద్దు అని చెప్పావు ప్రభా. ఎస్ నాయన, ఎందువల్ల అయితే వారి జీవితాలు చీకటిగా మారినాయో, బలహీనతగా మారినాయో, కృంగినలుగా మారిపోయినాయో ప్రభా, వాటిలన్నిటిని నాయన ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నువ్వు ఎండిపోయిన ఎముకల్ని మహాసైన్యంగా మార్చిన దేవుడు ప్రభా, అరణ్యమును నీటి మడుగా మార్చిన దేవుడు ప్రభా, ఎండిన భూమిని నీటి ఊటల స్థలముగా మార్చిన దేవుడు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మా ఊహ నాయన ఎక్కడైతే పడుతుందో ఆ స్థలాన్ని నీకు ఇస్తున్నాం మా ప్రభా. ఆ స్థలం నీ వాక్యంతో నింపడేసయ్యా. ఆ స్థలాన్ని నీ శక్తితో నింపండి ప్రభా. ఆ స్థలాన్ని నీ ఆశతో నాయన ప్రభా నీ అందు రగులుకుని నీ కొరకు పనిచేసే ఆ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంకా బలహీనుడు అయిపోతాను, ఇంకా అనారోగ్యం, అలాంటి ఆలోచనలు నజరేయుడైన యేసు నామములో వీరందరికీ దూరమవును గాక నా తండ్రి. ఇంకా అప్పులు పాలైపోతాను, దూరమవును గాక. నేను ఇల్లు కట్టలేనని ఆ ఆలోచన పౌను గాక, నాకు పిల్లలు పుట్టరనే ఆలోచన పౌను గాక, మరణం ఒక్కటే అని అనుకుంటున్న వ్యక్తుల నుంచి ఆలోచన పౌను గాక నా తండ్రి. అయ్యా, లోక ప్రజలు ఆలోచిస్తున్నట్టు నిన్ను నమ్ముకున్న మేము ఆలోచిస్తే మమ్మల్ని క్షమించండి ప్రభా. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. అయ్యా, ఈ 22వ తారీఖు ఫిబ్రవరి నెల 2021 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో
నీ పిల్లలందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలందరూ నేను దీవిస్తున్నాను తండ్రి. నీ శక్తితో నింపుతున్నామా తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని తిరిగి మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏదైతే వారి జీవితంలో కోరిపోయారో తిరిగి యేసు నామములో అదంతా వచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సర్వశక్తిమంతుడానికి వందనాలు. మా ఆలోచన మార్చినందుకు, మా ఊహలను మార్చినందుకు, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని సరిచేసినందుకు నీకు వందనాలు. జ్ఞానులు జ్ఞానం సంపాదించుకుంటారంట ప్రభా. నువ్వే మా జ్ఞానము తండ్రి. ఆయన ఈ మాటలను వింటున్న ప్రతి ఒక్కరిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తుంది. ఈ దిన దీవెన యేసు నామములో వీరిపై ప్రకటిస్తుంది. ఎవరైనా బలహీనులుంటే ప్రభా, అలనాడు 12 సంవత్సరాలు స్త్రీనైనా తన 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 ఆయన ఊహించింది ప్రభా. ఊహించి తన మాట హృదయంలో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నీ నోటు మాట్లాడుతున్నావు ప్రభా. నేను ఆయన దగ్గరికి వెళ్ళి వస్త్రపుచ్చము ముట్టుకున్నా, నేను స్వస్థతను తన అలాంటి ఊహలు ఆయన మాకు ఏ అవసరం ఉన్నా నీ సన్నిధిలో గడపడానికి, ఏ అవసరం ఉన్నా ప్రార్థన చేయడానికి, ఏ అవసరం ఉన్నా నిన్ను స్తుతించడానికి, ఏ సంతోషం ఉన్నా నిన్ను ఆరాధించడానికి నీ కృపను దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా, ఇప్పటి వరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి నీకు వందనాలు. మీ నడిపింపుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థన నీ కుమారుడు మన రక్షకుడైన యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి పొందుకుంటున్నాము తండ్రి. మీ 2 చేతులు ఆకాశం అయిపోతే ఈ దీవెనిచ్చి మనం ముగించు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపు చేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు, నీ కుటుంబానికి, నువ్వు చేస్తున్న పనులకి, నువ్వున్న ప్రాంతానికి, నీ దేశానికి ఆయన సమాధానము కలుగ చేయనుగాక. God bless you all. Have a blessed day. In Jesus' name we pray. Thank you.